హరిహర వీరమల్లు. సో తాజాగా జూన్ 12 నుంచి హరిహర వీరమల్లు అయితే తప్పుకుంది. దీని తర్వాత మనకి చాలా వరకు మనకి ఏంటంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కూడా హరిహర వీరమల్లు కోసం వెయిట్ చేస్తున్నట్లు అయితే చెప్పారు. అండ్ అనుకోకుండా ఈసారి కూడా మరి పోస్ట్‌పోన్ అయింది. సో నెక్స్ట్ త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు హరిహర వీరమల్లు నుంచి తాజాగా ఒక వార్త మనకి వెలుగులోకి వచ్చింది. ఏంటంటే ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ కోసం అయితే అమ్మేశారు కదా, సో ఓటీటీ సంస్థకి. సో నిర్మాతకి ఓటీటీ సంస్థ మనకి కండిషన్ అయితే విధించినట్టుగా అయితే తెలుస్తుంది. ఏంటంటే హరిహర వీరమల్లు లేట్ అవుతున్న కొలితే అమెజాన్ ప్రైమ్ వీడియో వాడికి మనకి అమెజాన్ ఆల్రెడీ అమ్మేశారు కదా మూవీని. సో ప్రొడ్యూసర్కి అమెజాన్ వాళ్ళు ఒక కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఏంటంటే మనకి ఈసారి ఎలా అయినా సరే జూలై ఎండ్ అయ్యేలోపు మూవీ రిలీజ్ చేయాలని చెప్పి కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మనకి May 9th, June 12 రెండు సార్లు కూడా మనకి ఈ మూవీ రిలీజ్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. బట్ దాని తర్వాత వాయిదా పడింది. సో 2 సార్లు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ఒప్పందాన్ని సవరించినప్పటికీ థర్డ్ టైం మరి ఆల్రెడీ 2 times అయిపోయింది కదా, థర్డ్ టైం మరి మేము ఒప్పుకోము అని చెప్పి అయితే చెప్పినట్లు తెలుస్తుంది. అండ్ దీంతో మనకి జూలై చివరికి కానీ ఈ మూవీ రిలీజ్ అవ్వకపోతే ఓటీటీ డీల్ మొత్తాన్ని క్యాన్సిల్ చేయడం కానీ లేదంటే అమౌంట్ని తగ్గించే అవకాశం ఉందని చెప్పి అయితే హెచ్చరించినట్టు తెలుస్తుంది. సో ఇటీవల కుబేరా మూవీకి కూడా సేమ్ అదే పరిస్థితున్నట్లుగా మనకి సునీల్ నారాయణ్ గారు, ఇటీవల ప్రొడ్యూసర్ సునీల్ నారాయణ్ గారు అనౌన్స్మెంట్ అంటే మీడియా ముందే అనౌన్స్ చేసేసారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. పెద్ద పెద్ద మూవీలు సైతం మనకి మూవీలు పోస్ట్పోన్ అవ్వడం అయితే చూస్తున్నాం. అయితే ప్రస్తుతం హరిహర వీరమల్లు మనకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఈ మూవీని జూలైలో రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో జూలై 18th ఈ మూవీని రిలీజ్ చేయాలని చెప్పి అయితే ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మనకి మూవీకి సంబంధించిన పనులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే అమెజాన్ ప్రైమ్ మనకి పెట్టిన డెడ్లైన్ ప్రకారం మూవీ జూలైలో థియేటర్లోకి రావడం అయితే కన్ఫర్మ్ అని చెప్పి భావించాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ దీంతో పాటు మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అంటే ఇంతవరకు ఏ మూవీకి కూడా ప్రమోషన్స్లో మాత్రం యాక్టివ్గా లేరు. మూవీ షూటింగ్ వరకు వస్తుంటారు. తర్వాత ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో వాటికైతే ఎప్పుడూ కూడా సపోర్ట్ చేయలేదు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారు నిర్మాత ఏఎం రత్నం గారికి ఓపిక మెచ్చుకుంటూ ఆయన కోసం స్పెషల్గా హరిహర వీరమల్లు ప్రమోషన్స్కి ఒప్పుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో వీరమల్లు ప్రమోషన్స్లో పాల్గొంటారని చెప్పి నిర్మాత రత్నం గారికి పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చినట్లుగా అయితే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. నిజంగా ఇది పెద్ద బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సహజంగా ప్రమోషన్స్ అన్నింటికి దూరంగా ఉంటారు. ఆయన త్రివిక్రమ్ గారు మూవీస్ చేసినప్పుడు కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి తప్ప మరో ఈవెంట్కి కూడా ఎక్కడా కనిపించరు. అండ్ మీడియాకి కూడా ఆయన ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది జరగలేదు. కానీ ఇప్పుడు వీరమల్లుకి పవన్ కళ్యాణ్ అవసరం అయితే ఉంది. ఎందుకంటే నిర్మాతకి అండగా నిలిచి ఆయనకి ప్రమోషన్స్కి టైం ఇవ్వాలని చెప్పి అయితే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించినట్లు తెలుస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్స్లో కనిపిస్తే బడ్జెట్ ఒక్కసారిగా పెరగడం అనేది మనం పెద్ద విషయం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందుకు వచ్చి ఆయన అడ్రస్ చేయడం కానీ లేదా ఆయన ప్రమోషన్స్లో పాల్గొంటున్నారంటే మాత్రం అది ఖచ్చితంగా ఒక మూవీకి చాలా పెద్ద ప్లస్ అయితే అవుతుంది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు కానీ నిజంగా ఈ మూవీ ప్రమోషన్స్లో పాల్గొంటే మూవీకి చాలా పెద్ద అసెట్ అని చెప్పాలి. అండ్ జూలై 18th ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇట్టి పరిస్థితుల్లో జూలైలో అయితే మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ దీని గురించి మీరు అనుకుంటున్నారు కమెంట్ చేయండి ఫ్రెండ్స్.